కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల్లో అన్ని ఆలయాలకు చెక్కులు పంపిణీ చేసి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు మంత్రి కొండా సురేఖ. సికింద్రాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జంట నగరాల్లో బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తుతో పాటుగా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బోనాలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బోనాల జాతర ప్రారంభమైంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి ఇటు కార్పొరేషన్ కానీ అటు ఎండోమెంట్ కానీ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఇంట్లో చాలా పెద్దది. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మంచి కరెంటు సప్లై చేసి మంచి